నమస్కారం. SRT 9 న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కళానికేతన్ ఫంక్షన్ హాల్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DTC రవీందర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వాహనాలను నిబంధనల ప్రకారం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించడం, వేగ నియంత్రణ పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట SI గోపతి సురేష్, DTO గోపికృష్ణ, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, AMVI రవీందర్ మరియు మంచిర్యాల జిల్లా RTA సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై డ్రైవర్లకు విలువైన సూచనలు అందించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ముందుగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవానికి విచ్చేసిన మా ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ సార్కి హార్ట్లీ వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద మంచిర్యాల డిస్ట్రిక్ట్. అండ్ అలాగే ఈ వేదికను అలంకరించిన RTA మెంబర్ శ్రీనివాస్ గారికి, అండ్ ఇలాగే లోకల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ SI గారికి, అండ్ ఈ మల్టీజోన్ 1 అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్గం రవి గారికి, అందరికీ ముఖ్యంగా ఈ వేదికకి ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా వెల్కమ్. అండ్ బేసి 1వ తారీఖు నుంచి జనవరి 31 వరకు నెల రోజులు రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటాం. మీరు పోయినసారి ఎవరైనా ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లాస్ట్ ఎవ్రీ ఇయర్ జనవరి ఒక 1 మంత్ మొత్తం రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటాం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టు ఈ ఇయర్ కూడా మన మంచిర్యాల జిల్లాలో ఎవ్రీడే మనం రోడ్డు భద్రత మీద అవగాహన నిర్వహించడం కోసం ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ తీసుకొని మనం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాము. ముఖ్యంగా మీరందరూ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీరు ఈ రోడ్డు భద్రతలో మీ బాధ్యత ఏంటో మీకు తెలుసా? ఎవరైనా మీ బాధ్యత ఏంటి రోడ్డు భద్రతలో? బేసిక్ గా ఒక ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బండ్లు, ప్రైవేట్ కార్లు ఉన్న వ్యక్తులు వాళ్ళ భద్రత వాళ్ళు కాపాడుకుంటారు, ముఖ్య భద్రత వాళ్ళు కాపాడుకోవడం చేస్తారు. కానీ పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేసి మీరు ఆటోస్ కానీ, చిన్న చిన్న గూడ్స్ వెహికల్స్ కానీ, స్కూల్ బస్సులు కానీ మీ భద్రత కాదు మీరు కాపాడేది. మీరు మీ ఆటోలో కానీ మీ బండ్లలోకి మిగతా వాళ్ళ భద్రత ముఖ్య పాత్ర వహిస్తారు. అంటే ఒక్క బండి మీరు నడిపితే దాంతో పాటు 10 మంది జీవితాలు, 10 మంది యొక్క సేఫ్టీ మీ బాధ్యత, రైట్? ఆటో డ్రైవర్ల కష్టాలు అవన్నీ మీరు ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా పరిమితికి మించి తోలకూడదని చెప్పి వారికి ఈ సభాపూర్వకంగా తెలియజేయడం జరిగింది. మరియు ఇప్పుడు లక్షెట్టిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. లక్షెట్టిపేట మండల పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా రోడ్డు భద్రతా సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అవగాహన కల్పించడానికి చేసినటువంటి ముఖ్య అతిథులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ అయినటువంటి రవీందర్ సార్ గారికి లక్షెట్టిపేట పట్టణం తరఫున స్వాగతం, సుస్వాగతం. మనం ఇంతకు ముందు కూడా 2-3 టైమ్స్ ప్రోగ్రామ్ నేనైతే పెట్టిన, అందరూ అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరం కూడా మనం ఫంక్షన్లో కావచ్చు, ఏదైతే KSL ఫంక్షన్లో కావచ్చు, 3-4 ప్రోగ్రామ్స్ మనం ఆటో డ్రైవర్ల కోసమే స్పెషల్గా ఆటో డ్రైవర్స్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రైవర్స్ అవేర్నెస్ కల్పించడం కోసం పెట్టుకోవడం జరిగింది. అప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నాను, ఒకటే మా నుంచి పోలీస్ నుంచి విజ్ఞప్తి ఒకటే, మేము రోడ్డు మీద ఉండి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మీకేసే 100-200 గవర్నమెంట్కి వచ్చేది ఏం లేదు, ఆ పోలీస్ వాళ్ళు కూడా వచ్చేది ఏం లేదు. మీ సేఫ్టీ కోసం, మీ భద్రత కోసమే వెహికల్ చెకింగ్ లో ఫైన్స్ అనేది బ్యాక్ మీద ఉన్న వాళ్ళందరూ చెప్పారు. ఏంటంటే
రవాణా శాఖ ప్రతి సంవత్సరము జనవరిలో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటారు. అంటే ఈ ఒక్క మంతే జరిపి మిగతా 11 నెలలు ఏం ప్రోగ్రామ్ చేయదనేది కొంతమంది అనుకుంటున్నారు. కానీ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము ఎవ్రీ మంత్. కానీ ఈ యొక్క పర్టికులర్ మంత్ మాత్రము మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క 31 రోజులు రోడ్డు భద్రత మహోత్సవాలు జరుపుకుంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోడ్డు భద్రత గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు. వారు కూడా స్వయంగా ఎన్నో ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. అట్లాగే మేము ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు మా ఆర్టీఓ గారు చెప్పినట్టు అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఎందుకంటే నిన్న మేము హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. చేసినటువంటి మన ఆదిలాబాద్ జిల్లా డిడిసి రవీందర్ సార్ గారికి, అదేవిధంగా మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఉండడానికి ఈ యొక్క వారోత్సవాలను మాసోత్సవాలుగా నెలరాక జనవరి 1 నుంచి జనవరి 31 దాకా నిర్వహించడానికి ఈ నిర్వహణ బాధ్యత మొత్తం మన రవాణా శాఖ సిబ్బందికి అధికారులకు అప్పచెప్పడం జరిగింది. రవాణా శాఖ అధికారులు ఈ ప్రోగ్రామ్ నా మంచిర్యాల జిల్లాలో అనేక స్కూళ్ళలో కానీ అదేవిధంగా అనేక స్కూళ్ళలో కానీ ట్రాఫిక్ ఉన్న దగ్గర కానీ ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఈరోజు మన లక్ష్మీపేటకు ఇంత పెద్ద మన కమిషనర్ సార్ గారు ఇక్కడికి రావడం మనకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులు కానీ, లారీ డ్రైవర్ సోదరులు కానీ, మన కార్ డ్రైవర్ల సోదరులకు మీరు తెలియజేసేది ఒకటే ముఖ్య విషయం. మీరు పొద్దున లేచి బయటకు వెళ్తే ఇంటికి వచ్చేది గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ లేదు కాబట్టి రెక్కాడితే డొక్కాడే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఉన్నారు, లారీ డ్రైవర్లు ఉన్నారు, కార్ డ్రైవర్లు ఉన్నారు. మీరు ఒకటి పొద్దున బండి తీయంగానే బండి కంట్రోల్ ఎట్లున్నది, బండి విధానం ఎట్లున్నది, బండి ప్రాసెస్ ముంగడు జరుగుతుందో చూసుకోవాలి. ఆ తర్వాత కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆటో నడిపేటోళ్ళు రెక్కాడితే డొక్కాడే పరిస్థితి మాకుంది. మేము 10 మందిని ఎక్కించుకోకుండా మా 10కి ఏమైతే ఆలోచించే పరిస్థితి మీకున్నది. కాకపోతే మీరు 10 మందిని ఎక్కించుకునే పరిస్థితిలో ఏం జరుగుతుందంటే, మీకు కూర్చోవడానికి ప్లేస్ లేకపోయేసరికి యాంగిల్ నింపాలలో జరగంగా చిన్న యాక్సిడెంట్ జరిగితే మీరు చేసే చిన్న మిస్టేక్ ఈ రోజు 10 మంది ఎక్కితే 10 మంది కుటుంబ పోషకులు వాళ్ళు ఉంటారు. అంటే ఒక కుటుంబం 10 × 5 ఒక 50 మందికి జీవనోపాధి పోయినట్టే. అందుకే ఆటో డ్రైవర్ మిత్రులారా మీరు ఆలోచించుంది. ఇవాళ చిన్న పొరపాట్ల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు ముఖ్యంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆటోకి ఇన్సూరెన్స్ ఉండాలి, కాగితాలు ఉండాలి. ఆ విధంగా ఉంటే ప్రమాదవశాత్తు మనకి ఏం జరిగినా ఇంతకుముందు సార్ చెప్పినటువంటి ఆ స్టోరీ నాకు తెలుసు. ఆ అమ్మ మామూలుగా బండి ఎక్కింది నడుతుందని ముస్లాం నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించరని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.